పోర్న్ అడిక్షన్. అంటే నీలి చిత్రాలు చూడటం వల్ల వాళ్ళకి అంగస్తంభన లోపాలు రావడం. అదేంటి చాలా వరకు నీలి చిత్రాలు చూస్తారు. అందరికీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రాదు కదా అని అడగొచ్చు. యెస్. యూజువల్లీ పోర్న్ చూసే వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రాకపోవచ్చు. కానీ ఈ పోర్న్ ఎలా చేస్తుంది అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్కువ చేయటం, రియల్ సెక్స్‌కి వెళ్ళేటప్పుడు అంగస్తంభన రాకపోవటం, మళ్ళీ ఒకవేళ అంగస్తంభన రావాలంటే పోర్న్ చూసి మళ్ళీ వాళ్ళ అంగస్తంభన అయిన తర్వాత మళ్ళీ సెక్షువల్ ఇంటరాక్షన్ వెళ్ళటం, చిన్నగా ఈవెన్ పోర్న్ చూసినా కానీ ఎరెక్షన్స్ రాకపోవటం, ఇలాగా ద పొటెన్సీ తగ్గిపోతూ వస్తుంది. రియల్ సెక్షువల్ యాక్ట్ సరిగ్గా చేయలేని పరిస్థితులకి వస్తారు. సో ఇది ఎందుకు అంటే, ఒకటి రివార్డ్ సిస్టమ్, అంటే సైకలాజికల్గా ఏంటి అంటే అడిక్షన్కి లోన్ అవటం. అంటే పోర్న్ అడిక్షన్ అంటే ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ అడిక్షన్. మనం ఆల్కహాల్కి ఎలాగైతే ఆల్కహాల్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది అని ఆల్కహాల్ అడిక్షన్లో ఉన్న పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతారో, ఈ పోర్న్ అడిక్షన్ కూడా అంటే మనకు అర్థం కావడానికి నేను ఆల్కహాల్ అడిక్షన్తో పోలుస్తున్నాను. సాఫ్ట్ అడిక్షన్ అంటే గేమింగ్ కానీ, స్క్రీన్ టైంకి అలవాటు పడిపోవటం కానీ, ఇట్లాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తుంది. సో ఈ పోర్న్ అడిక్షన్ ఏంటి అంటే, వీళ్ళు నీల చిత్రాలు చూసుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయి రియల్ సెక్స్లో వాళ్ళు ఈ సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయలేరు. సో దాంతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు.